నమస్తే. నిన్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక హీరోయిన్లతోటి రాత్రి 2 గంటలకు ఏం చేస్తున్నావు అని చెప్పేసి నిన్న ఇదే ప్రెస్ మీట్ పెట్టి, అది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక ముఖ్యమంత్రిని ఒక హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు. అలాగే మొన్న మిస్ వరల్డ్ సంబంధించినటువంటి పోటీలు తెలంగాణలో జరిపితే ఆ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్నటువంటి ఎవరైతే వివిధ దేశాలకు సంబంధించినటువంటి అందగత్తెలు ఉన్నారో వాళ్ళ ఫోన్లను సైతం కూడా ట్యాప్ చేసి వాళ్ళను బెదిరించేటువంటి ప్రయత్నం చేసిండు, లొంగ తీసుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. ఇది నాట్ ఇది జోక్. ఇది ఒక ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, నేరుగా ఒక ముఖ్యమంత్రి పైన చేసినటువంటి ఆ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి ఇంటిపైన దాడి చేసేందుకు ఎన్ఎస్యుఐ సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు అంతా కొండాపూర్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఆయన బయటికి రావాలి, బయటకు వచ్చినట్టయితే గుంజి కొడతామంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఎన్ఎస్యుఐ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళతో పాటు కొంతమంది కార్యకర్తలు సైతం కూడా అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పాలి, తప్పైందని చెప్పేసి ఒప్పుకోవాలని చెప్పేసి ఒక పక్కన డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఒక హుజరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు ఉన్నాడన్నటువంటి సంకేతాలు వినబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కేటీఆర్ పైన వరుసగా ఒక సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా చలామణి అవుతున్నటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెను ఉద్దేశిస్తూ రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. సో వాటిని ఆ వార్తల్ని కొంత డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏ విధంగానైతే మహిళలతోటి కేటీఆర్కి అంటగట్టేటువంటి ప్రయత్నం చేసిందో సేమ్ అదే విధంగా ఒక ముఖ్యమంత్రికి మరో మహిళలతోటి అదే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లతోటి అంటగట్టి వార్తలు కనుక ప్రచారం చేసినట్టయితే ఇవి రేవంత్ పైన కొంత బదనం చేయొచ్చు రేవంత్ని. అలాగే తన పైన వస్తున్నటువంటి వార్తలకి ఒక హీరోయిన్ తోటి ఎఫైర్ అయినటువంటి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నటువంటి ఒక భావనతోటి అక్కడ వెనకాలండి కేటీఆర్ఏ కౌశిక్ రెడ్డి తోటి ఇటువంటి వ్యాఖ్యలు చెప్పించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మనం గత కొద్ది కాలంగా చూస్తూ ఉంటే ఫ్రంట్ పేజీలో వార్తల కోసం, మీడియాలో హైప్ కోసం ప్రయత్నించేటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ముంగట పెట్టి నడిపిస్తే ఇది కొంత వెనకాల ఉండి తను పేరు బయటికి రాకుండా ఉంటుంది. దాని ద్వారా ప్రచారం చేసినట్టయితే ప్రజల్లో ఒక రకమైనటువంటి సంకేతాలని బ్యాడ్గా ప్రభుత్వం పైన ప్రచారం చేయొచ్చు అన్నటువంటి ఒక భావనతోటే ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. విజువల్స్ లో స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇదంతా కూడా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కొండాపూర్లో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆ విధంగానే చేరుకుంటా ఉన్నారు. మరో పక్కన ఎన్ఎస్సీఏ సంబంధించినటువంటి నేతలు సైతం అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ ఆ ప్రహారాలు కాస్తా ఉన్నారు. పోలీసులు సైతం కూడా అక్కడ ఉండి ఎక్కడ ఎప్పుడు ఏమవుతుందో అన్నటువంటి కొంత ఆందోళనతో వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర వాళ్ళు మోహరించినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పాలి, ఒక ముఖ్యమంత్రి పైన ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు, ఇది మానుకోవాలి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంటూ కూడా హెచ్చరిస్తారు. ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కనుక చూసుకున్నట్టయితే నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యంగా హీరోయిన్ల ఫోన్లతో పాటు మై హోమ్ భుజాలో ఆ హీరోయిన్ తోటి రాత్రి 2 గంటలకి ఏం చేస్తున్నావు రేవంత్ అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు. సో దీని వెనకాల కేవలం ఆయన వ్యక్తిగతంగా ఆయనకు వచ్చినటువంటి ఆలోచన కాదు, దీని వెనకాల కేటీఆర్ ఉండి నడిపించిందన్నటువంటి అదైతే వినబడతా ఉన్నది. ఆయన ఒకసారి హీరోయిన్లతోటి ఆ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి వాళ్ళ యొక్క ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడడంతో పాటు వాళ్ళ భార్య ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నాడు, అది నాకడ ఆధారాలు ఉన్నాయంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు దీని పట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదు చేయాలంటూ వివిధ పోలీస్ స్టేషన్లో పిటిషన్లు అయితే ఇస్తాను. ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి ఏమని మాట్లాడిన ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్ అని పెట్టుకున్నాను, రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్ అని పెట్టుకొని, ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజ అపార్ట్మెంట్ కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు. ఏ హీరోయిన్ దగ్గరికి ఇప్పుడు మరి పేరు చెప్పాలి కదా, ఒకవేళ ఏ హీరోయిన్ అని చెప్పేసి నీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే ఆ హీరోయిన్ పేరు అని చెప్పాలి కదా. సో ఆ పేరు చెప్పలేదు. ఆ ఒక పక్కన రాత్రి 2 గంటలకు ఒక ముఖ్యమంత్రి పోయిండు అనేది
దాంతో పాటు ఆయన మరో సంబంధించినటువంటి వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు. నా భార్య ఫోన్ కూడా రహస్యంగా వింటున్నారు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారు. దీనికి ఎవిడెన్స్ గా ఎట్లా చెప్తా ఉన్నానంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తా ఉంటే ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్ ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, మాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తా ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్ కి ఫోన్ చేసి నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్ కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే ఇది మొత్తం పాడి కౌశిక్ రెడ్డి నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారు. అక్కడ ఎక్కడుంటే అక్కడ పోలీసులు రావడం ఇదంతా కూడా కొంత వాళ్ళు వినకపోయినట్టు అయితే ఉంటే ఇది ఎట్లా తెలుస్తుంది అన్నటువంటి దానిపైన పాడి కౌశిక్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలు. సో ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధమైనటువంటి స్థాయిలో ఆయన మాట్లాడడం ఇది సబబు కాదు. గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, గవర్నర్ అవమానించడం కావచ్చు, మరో పక్కన శాసనసభలో స్పీకర్ అవమానించడం కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వ్యవహారాల్లో దూరి నోటికి వచ్చినట్టుగా ఆయన మహిళలను అవమానించేటువంటి తీరుగా మాట్లాడినటువంటి మాటలంతా కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడము ఏంటి? తప్పకుండా ఆయన పైన అనర్హత వేటు వేయాలి, ఆయన సభ్యత్వం కూడా శాసనసభ సభ్యత్వాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలంటూ ఒక పక్కన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు అంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయంతో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన వెనకాల ఉన్నటువంటి కొన్ని శక్తులు ప్రేరేపించడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి వెనకాల కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ లాంటి వ్యక్తుల యొక్క హస్తంతో ఆ ప్రోద్బలంతో ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ఇప్పటికైనా కానీ గతంలో ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాటలను మరోసారి రిపీట్ చేస్తూ మరోసారి వాటిని సంబంధించినటువంటి పాత వీడియోలని ట్రోల్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమం అయితే చేస్తాను. చూద్దాం ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. ఒకసారి అయితే మనకు ఇప్పుడు ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి ఆయనే. సో ఆ మంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అడ్లూరి లక్ష్మణ్ గారితో. ఎందుకంటే ఇది స్టేట్ ఇష్యూ. ఒక ముఖ్యమంత్రి పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా జీర్ణించుకుంటా ఉన్నారు, ఆయన వ్యాఖ్యల పట్ల ఎట్లా స్పందిస్తారు అనేది కూడా ఒకసారి ఆయనతోటి అడ్లూరి లక్ష్మణ్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. చిన్న వీడియోలో ఉన్నా అన్న, ఒక చిన్న విషయం, లైవ్ కాదు రికార్డెడే. అంటే పాడి కౌశిక్ రెడ్డి నిన్న మీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. హీరోయిన్లతోటి వాళ్ళ యొక్క ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నాడు. హీరోయిన్లతో రాత్రి 2 గంటల వరకు మైహోం పూజాలో ఏం చేస్తున్నాడు చెప్పాలని చెప్పేసి నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటల పట్ల మంత్రిగా ఎట్లా స్పందిస్తారన్న మీరు? ఊరంతా పచ్చగా కనబడుతుందట. వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేసాడు. వాళ్ళ దాంట్లో వాళ్ళకు డాక్టరేట్స్ అలా వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నాడో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ ఇవాళ వివాదంలో ఇరుక్కొని దానికి అక్కడ ఉన్నటువంటి చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండు. ఆ కోవకు చెందినటువంటి ఆ నాయకత్వంలో పనిచేసేటువంటి వీళ్ళకు అదే ఆలోచన ఉంటుంది తప్ప వేరే ఆలోచన ఉండదు. మా గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడే ముందు ఒకసారి వాస్తవాలు మాట్లాడాలి. ఎందుకంటే ఏది ఉన్నా కూడా గత 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన వాళ్ళు చేసిన పాపాలను కడుక్కోమని ఫస్ట్ ప్రజలల్లా కడుక్కున్నాక అప్పుడు మనం ఏది పడుతుంది నోరు ఉన్నది కదా అని చెప్పి మాట్లాడితే కౌశిక్ రెడ్డి అనుకుంటాడు నేను పెద్ద హీరోను, నేను మాట్లాడితే పెద్ద హీరో అయితే అనుకుంటాను కావచ్చు. కానీ ఆయన చదువుకున్న గొత్తులు ఆయన పడతాడు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఎలక్టెడ్ అయినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వ్యక్తిగతంగా ఏది పడుతుంది మాట్లాడితే ఎవరైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు నా మీద ఎవరైనా మాట్లాడొచ్చు అండి అనిల్ గారు, అది కాదు కదా. వాస్తవిక ఫ్యాక్ట్ మీద మాట్లాడండి. మీరు ఇప్పుడు వ్యవహారాలు ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ హీరోయిన్లతో కులికుడుగా హీరోయిన్లతో టెలిఫోన్ల ట్యాపింగ్ కానీ ఇవన్నీ ఎవరు చేసిందండి? కేటీఆర్ కాదా? అంటే ఇప్పుడు మీరు వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీ పైన ఇది ఒక కక్ష సాధింపుగా ఆయన మళ్ళీ రిటర్న్ గా మళ్ళీ మీ పైన ఆరోపణ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. ఆయన కొన్ని చెప్తా ఉన్నాడు. ఆయన రాత్రిపూట ముఖ్యమంత్రి గారు హెల్మెట్లు పెట్టుకొని మై హోమ్ పూజాకి వెళ్ళిపోతా ఉన్నాడు అన్నట్టుగా.
ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా మాట్లాడతాడండి. ఆయన నోరు ఉన్నది కదా, ఆయనకి ఏంటంటే ఏదో సెన్సేషన్ గా మాట్లాడాలి, ప్రజలు ఏదో పేపర్ మీడియాలో ఉండాలని ఆలోచిస్తారు తప్ప. కౌశిక్ రెడ్డి అంటే ఆయన మనం మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొన్న కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగినటువంటి ఆయన కౌశిక్ రెడ్డి ఆయన ఇవాళ ఇక ఆ పార్టీలో చేతంగా ఏది పడుతుంది మాట్లాడితే ప్రజలు అన్ని గమనిస్తానండి. రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ప్రజలు అన్ని గమనిస్తే ఏ నాయకుడు ఏంది, ఏ పార్టీ నాయకత్వం ఏం చెప్తున్నారు ప్రజలు గమనిస్తారు. ఓకే, కర్ర వాల్సి ఎట్లా పెట్టారో వాత అట్లా పెడతారు. తొందరపడితే ఎట్లా? అది పద్ధతి కాదు. కౌశిక్ రెడ్డికి ఇప్పటికీ చెప్తున్నాం, చాలా సార్లు కూడా మేము అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చెప్పినాం, తొందరపడ్డ కౌశిక్ రెడ్డి కొత్తగా గెలిచినప్పుడు మనం అందరితో కలిసి ఉండాలా, ఏది పడుతుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని ఇష్టాంతరంగా మాట్లాడు కదదు అని అనేక సార్లు కూడా చాలా మంది చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఆయన ఆలోచన విధానం మారతలేదు. ఆయన అంటే ఇంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీ అధినాయకుడిని పట్టుకొని ఆయన అన్ని మాటలు అంటా ఉంటే ఇప్పుడు ప్రజల్లోకి వేరే రకమైనటువంటి సంకేతాలు వెళ్ళాయా? అంటే అట్లే వదిలేస్తే కొంత ఇబ్బందే కదా, మీ ప్రభుత్వానికి కూడా ఇబ్బందే కదా. అనిల్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఏనుగు పోతా అంటే ఏనుగు హైదరాబాద్ రోడ్ ఎప్పుడు పోతుందండి, అక్కడ మన మరుగుతాయి. ఈ కేసులకు ఎవరు చెప్తారండి జవాబు? మాట్లాడకి అర్థం పర్థం లేని మాటలు, చిల్లర పచ్చగా పిల్లలకు ఊరంతా పచ్చగా కనబడుతుంది. ఆయన వాళ్ళ ఆలోచన విధానం అట్లే ఉంటది కాబట్టి రైతుల మీద అదే బురదలు తప్ప వేరే ఆలోచన ఉండేది. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏమైనా ఇంకా చర్యలు ఉన్నాయా, మన కేసులు గిట్ల పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? ఆయన మేము పట్టించుకోవట్లేమండి. కౌశిక్ రెడ్డి అంటే లెక్క తీసుకుంటలేదు. మీ లెక్కలో మీ కౌంట్లో లేడు. లెక్కలు తీసుకుని ప్రజలు జవాబు చెప్తారు. ఆయన హుజరాబాద్ ప్రజలైన జవాబు చెప్తారు స్థానిక ఎన్నికల్లో. సో ఒక చివరిగా ఒక్క మాట అన్న, మీ మంత్రుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నాడు, మంత్రులు కూడా ఢిల్లీలో అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేసిండు, మంత్రులు రేపు నా కుర్చీకే ఎసరు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి మంత్రుల ఫోన్లు కూడా నేరుగా వింటున్నాడు రేవంత్ రెడ్డి అంటూ ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఢిల్లీ అధిష్టానానికి సైతం కూడా మీ మంత్రులు ఫిర్యాదు చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అది కూడా నిన్న ఆయన కామెంట్ చేయడం జరిగింది. చెప్తానండి, మేము గెలిచి ఎన్ని రోజులు అయిందండి? 18 నెలలు అవుతుంది గెలిచి. అవును, మేము అందరం కష్టపడి గెలిచినాం తప్ప మాకు వ్యక్తిగతమైన వ్యాపారాలు మా దాంట్లో 4-5 గిట వ్యాపారవేత్తలుగా వ్యాపార పరంగా వచ్చినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు. మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని, కాంగ్రెస్ జెండాను నమ్ముకొని, రాహుల్ గాంధీ గారి నేతృత్వం ఉన్నప్పుడు, మల్లికార్జున గారి నేతృత్వం ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేమందరం కూడా బీఫామ్ల మీద ప్రజలతో ఎన్నుకోబడ్డాం. మాకు ఏముంటుందని మా అవసరాలు ఏముంటాయని చెప్పండి. మీరు తీసుకోండి. ఇలా ఇప్పుడు ఈ 18 నెలలు మా ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము ఎంతమంది అయితే గెలిచినామో అందరి ప్రోగ్రెస్ రిపోర్ట్ పొద్దున్న లేస్తే మేము మార్నింగ్ ఎక్కడ ఉంటున్నామా, ప్రజలలో ఉంటున్నామా, మేము ఏడు ఉంటున్నామని మా ఇంటెలిజెన్స్ రిపోర్టు, ఎస్బీ రిపోర్టు, మా ఎంటైర్ ఇష్యూ అంతా చార్ట్ మొత్తం మీరు తెలుసుకోండి. మీరు అనిల్ గారు మీకున్న సోర్స్ తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద మాకేం అవసరం అండి? మా ఫోన్లు అదే మా నాయకుడికి మా ఫోన్ వినాల్సినంత అవసరం ఏముంటదండి చెప్పు? అదంతా వాళ్ళ పచ్చకాపీలు అండి. పచ్చకాపీలకు ఊరంతా పచ్చగా పెడతారు. ఇవన్నీ ఈ వేషాలు కానీ చెప్పే అడిగే విషయాలన్నీ వాళ్ళు 10 సంవత్సరాలు చేసినటువంటి ఈ వేషాలు కాబట్టి ప్రజలు అట్లా ఆ విధంగా బుద్ధి చెప్పి అసెంబ్లీలో బుద్ధి చెప్పిళ్ళు, పార్లమెంట్ లో బుద్ధి చెప్పిళ్ళు, రేపు లోకల్ బాడీలో బుద్ధి చెప్తారు ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మంత్రి గారు అడ్లూరి లక్ష్మణ్ గారు అయితే ఆయన యొక్క ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల స్పందించడం, ఆయన అసలు మేము లెక్కల్లోకే తీసుకోవట్లేదు, రోడ్డు మీద పోయేటువంటి ఏదైతే ఏనుగురు పోతా ఉంటే మురిగేటువంటి వాటితోటి ఆయన పోల్చడం జరిగింది. ముఖ్యంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కొండాపూర్లో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొందని స్పష్టంగా ఈ విజువల్ చూస్తానైతే అర్థమవుతా ఉంది. చూద్దాం దీని పట్ల గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు అనేది మనం చూడాల్సినటువంటి ఆ పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.